హలో ఫ్రెండ్స్, మనం మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కేవైసీ ప్రాసెస్ కంప్లీట్లీ ఫాలో అవ్వాలి. సో ఒకవేళ ఆ ప్రాసెస్ మనం కంప్లీట్ చేయకపోతే మనం మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయలేము. సో అంత ఇంపార్టెన్స్ ఉంటది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ లో. సో ఫస్ట్ తెలుసుకుందాము ఈ కేవైసీ అనేది ఏంటి. నో యువర్ కస్టమర్. సో ఇది ఒక మ్యాండేటరీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మనం చెప్పుకోవచ్చు యాజ్ పర్ సెబీ. సో సెబీ ఒక మార్కెట్ రెగ్యులేటర్. సో ఈ రెగ్యులేషన్ ప్రకారంగా ఆంఫీ గైడ్ లైన్స్ కింద కేవైసీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇన్వెస్టర్ ఎవరు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళ ఐడెంటిటీ వెరిఫికేషన్ జరిగింది, ఫోటో వెరిఫై చేస్తారు, ఆధార్ బేసిస్ మీద అడ్రస్ ఆర్ ఎనీ డాక్యుమెంటేషన్ బేసిస్ అక్కడ మనకి అడ్రస్ ఏ లొకేషన్ లో మనం ఉంటున్నాము, ప్లస్ ఫైనాన్షియల్ స్టేటస్ వెరిఫికేషన్ చేసుకొని మనకి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అనేది చెక్ చేస్తారు ఇన్ కేవైసీ. సో ఇప్పుడు ఫస్ట్ కేవైసీ అనేది ఏమేమి చెక్ జరిగింది. సో ఫస్ట్ పాయింట్, పాన్ కి ఆధార్ కి లింక్ ఉందా లేదా. సో ఈ లింక్ చెక్ చేసుకోవాలంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇంకా సెబీ రెగ్యులేషన్ కింద ఈ మ్యాండేటరీ అన్నారు. సో ఒకవేళ మీరు ఇది చెక్ చేసుకోవాలంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. రెండో పాయింట్, పాన్ కి మీ మొబైల్ నంబర్ లింక్ ఉందా. సో ఇక్కడ చెక్ చేసుకునేది ఏంటంటే ఓటీపీ బేస్డ్ కేవైసీ జరుగుతుంది. సో అక్కడ మనకి ఆధార్ ఇంకా పాన్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయి ఉండాలి విత్ ద రెస్పెక్టివ్ మొబైల్. సో రెండో పాయింట్, పాన్ కి మొబైల్ లింక్ ఉండాలి, పాన్ కి ఈమెయిల్ ఐడి అనేది కూడా లింక్ ఉండాలి. సో కేవైసీ వెరిఫికేషన్ మొబైల్ ప్లస్ ఈమెయిల్ రెండిట్లో పంపిస్తాం జరిగింది. సో నాలుగోది, పాన్ డీటెయిల్స్ అనేది బ్యాంక్ అకౌంట్ కి కనెక్టెడ్ ఉండాలి. ఐదో పాయింట్, పాన్ మీది రిజిస్టర్డ్ ఉందా లేదా అనే వ్యాలిడేషన్ ఆర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ నేను ఎక్కడ చెక్ చేసుకోవాలంటే కేఆర్ఏ. సో దీన్ని మనం కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీస్. సో ఈ ఏజెన్సీస్ అనేది పని చేయాలంటే సెబీ రికగ్నైజ్డ్ కేఆర్ఏ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో సెబీ దగ్గర రిజిస్టర్ చేసుకున్న తర్వాతే ఈ 5 కేఆర్ఏస్ అనేది పాన్ కార్డ్ మీరు రిఫ్లెక్ట్ చేసుకుంటుంటే ఈ 5లో ఏదో ఒక ప్లేస్ లో మీ పేరు కింద రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ తెలుసుకుందాము, కేవైసీ స్టేటస్ లో మనకు కనిపించేది ఏంటి. సో ఎప్పుడైనా మీరు కేవైసీ చెక్ చేసుకుంటుంటే కేవైసీ వ్యాలిడేటెడ్ ఉంటే దీనివల్ల మనం చెప్పుకున్న 5 లింక్స్ కంప్లీట్ అయినట్టు. సో దీని తర్వాత ఇన్వెస్టర్ కి ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క స్కీమ్ లో ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అనేది ఇన్వెస్టర్ ఫాలో అవ్వచ్చు. రెండోది, కేవైసీ రిజిస్టర్డ్. సో కేవైసీ రిజిస్టర్డ్ ఉన్నప్పుడు ఇదేంటంటే బేసిక్ పారామీటర్స్ అన్ని ఇందాక మనం చెప్పుకున్న 5 పాయింట్స్ ఉంటాయి కదా, 5 లింక్స్, ఆ 5 లింక్స్ అనేది వ్యాలిడేట్ అవ్వలేదు. సో దీంతో ఏమవుతుందంటే కేవైసీ రిజిస్టర్డ్ ఉన్న పాన్ కి సెలెక్టెడ్ స్కీమ్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పర్టికులర్ ఒక కస్టమర్ 3 ఏఎంసీస్ లోనే ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నాడు. ఒకటి ఫ్రాంక్లిన్ అనుకుందాము, ఒకటి నిప్పాన్ అనుకుందాము, ఒకటి వైట్ ఓక్ అనుకుందాము. సో ఏమవుతుంది, ఈ 3 ఏఎంసీస్ లోనే ఈ కేవైసీ రిజిస్టర్డ్ పాన్ పర్సన్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదే ఫోలియోలో ఫ్రెష్ పర్చేస్ చేసుకోవాలంటే బేసికలీ ఏ స్కీమ్ లో పెట్టారో ఆ స్కీమ్ లోనే ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది. సో కేవైసీ వ్యాలిడేట్ అవటం ఇంపార్టెంట్ టు ఇన్వెస్ట్. ఈ 3 కాకుండా వేరేది ఏదైనా ఏఎంసీ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కేవైసీ వ్యాలిడేటెడ్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలంటే మళ్ళీ కేవైసీ మనం కంప్లీట్ చేయాలి. కేవైసీ అండర్ ప్రాసెస్, అప్లికేషన్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఇచ్చిన తర్వాత మనకు కనిపించేది కేవైసీ అండర్ ప్రాసెస్. సో కేవైసీ అండర్ ప్రాసెస్ పాజిటివ్ గా ఉంటే
ఇలా ఈ సైడ్ కి మనకు కనిపించింది, ప్రాసెస్ రిజెక్ట్ అవుతే మనకి ఇది కనిపించింది. సో ఈ రెండిట్లో ఏదో ఒక స్టెప్ అనేది మనం కొన్ని రోజుల తర్వాత మనకి తెలిసిద్ది, రైట్. సో కేవైసీ హోల్డ్ లో ఉంది, రిజెక్టెడ్ ఉంది. సో ఈ రిజెక్షన్ కండిషన్స్ ఏంటంటే ఈ 5 పాయింట్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఆర్ వేరియస్ డాక్యుమెంట్స్ లో ఏదో మిస్ మ్యాచ్ ఉంది. పాన్ లో ఉన్న పేరు, ఆధార్ కార్డ్ లో ఉన్న పేరు డిఫరెంట్ ఉంటే అక్కడ కూడా మనకి కేవైసీ హోల్డ్ అనేది కనిపించింది. పాన్ లో ఉన్న పేరు, బ్యాంక్ అకౌంట్ లో పేరు వేరే ఉంటే అక్కడ కూడా మనకి కేవైసీ హోల్డ్ లో ఉంటది. సో కంపల్సరీగా మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇంకా మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డీటెయిల్స్ అన్నిట్లో మ్యాచ్ అవ్వాలి. సో అదే మ్యాచ్ అవ్వకపోతే మనకి కేవైసీ హోల్డ్ ఆర్ రిజెక్ట్ లో అవుతుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే మనం చెప్పుకున్న డాక్యుమెంట్స్ లో ఉన్న ఎర్రర్స్ మనం కంప్లీట్ చేసుకొని కరెక్ట్ గా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కేవైసీ అనేది ప్రాపర్ డాక్యుమెంట్ తోటి సబ్మిట్ చేయాలి. సో కేవైసీ రిజిస్టర్డ్ ఇన్కంప్లీట్ ఆర్ ఓల్డ్ కేవైసీ. సో నేను చెప్పాను కదా, కేవైసీ అనే ప్రాసెస్ అనేది ఏంటంటే ఫ్రీక్వెంట్ బేసిస్ మీద అప్డేట్ చేసుకుంటా వెళ్ళాలి. సో ఆ అప్డేట్ చేసుకునే ప్రాసెస్ ఏదో వాళ్ళు అనుకుందాం, ఒక 10 సంవత్సరాల ముందు కేవైసీ జరిగింది, ఫ్రీక్వెంట్లీ కేవైసీ అప్డేట్ అవ్వలేదు. సో లాస్ట్ 2 years లో కేవైసీ వ్యాలిడేషన్ ప్రాసెస్ అనేది మనం చూస్తున్నాము. సో ఫ్రెష్ గా 10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చాము, ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మనకి కేవైసీ రిజిస్టర్డ్ అనేది కనిపిస్తుంది, కానీ ఆ రిజిస్టర్డ్ అనేది ఓల్డ్ కేవైసీ. సో ఫ్రెష్ గా మనం కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసి మనం రిజిస్టర్డ్ అనేది తీసుకెళ్లి వ్యాలిడేటెడ్ ప్రాసెస్ కింద వెళ్ళాలి. సో మీరు కంటిన్యూస్ ప్రాసెస్ తోటి మీ ఇన్వెస్ట్మెంట్ రన్ అవ్వాలంటే కేవైసీ వ్యాలిడేటెడ్ ఎట్ ఆల్ కండిషన్స్ అనేది ఉండాలి, ఆర్ ఎల్స్ మీ ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ అవ్వదు. సో స్టేటస్ చెక్ చేసుకుంటానికి ఇక్కడ మీకు ఇచ్చిన కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీస్ లింక్ మనకి ఇక్కడ మీకు పెట్టాను. మీరు ఈ లింక్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్రెష్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా మీరు ఆ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ముందుగా ఈ వెబ్సైట్స్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అక్కడ సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేసిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్న మొత్తంలో ఏదో ఒకటి మనకి కేవైసీ స్టేటస్ కింద కనిపించింది. సో ఇందాక చెప్పినట్టు ఆ స్టేటస్ తగ్గట్టు మీరు ఏమి చేయాలి అనేది నేను ప్రీవియస్ స్లైడ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ డీటెయిల్స్ తోటి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఈ పాయింట్స్ అనేది ఏంటంటే కేవైసీ అనేది సింగిల్ స్టెప్ ప్రాసెస్. సో ఒక్కసారి మనం కేవైసీ కంప్లీట్ చేసేస్తే మీ డీటెయిల్స్ అన్ని మ్యూచువల్ ఫండ్స్ లో ఆటోమేటిక్లీ రిఫ్లెక్ట్ అయిపోతుంది. అది మీ మొబైల్ నంబర్, అది మీ ఈమెయిల్ ఐడి, ఆధార్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ సెపరేట్లీ మనం మెన్షన్ చేసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అనేది మనకి ఆటోమేటిక్లీ అప్డేట్ అయిపోతుంది. సో కేవైసీలో బ్యాంక్ డీటెయిల్స్ అనేది మనం మెన్షన్ చేయము. సో బ్యాంక్ డీటెయిల్స్ రెస్పెక్టివ్లీ మీరు 5 మ్యూచువల్ ఫండ్ AMCs తోటి మీరు అటాచ్ అవుతుంటే ఈ 5 AMCs తో సెపరేట్ గా మీరు బ్యాంక్ డీటెయిల్స్ మీరు అప్డేట్ చేసుకోవాలి, రైట్. అండ్ దీస్ ఆర్ యాజ్ పర్ కంప్లైన్స్. సో సెబీ కంప్లైన్స్ కింద యూనిఫామ్ కేవైసీ వ్యాలిడేషన్ అనేది యాజ్ పర్ April 2024 దగ్గర మనకి 2 సంవత్సరాల ముందు మనకి ప్రాసెస్ అయింది. సో ఎవరైనా ఫ్రెష్ గా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రీస్టార్ట్ చేయాలి అనుకుంటే కేవైసీ ప్రాసెస్ అనేది మళ్ళీ ఉండాలి. సో రైట్ ఫ్రెండ్స్, సో దీంతో నేను వీడియో ముగిస్తాను. సో డెఫినెట్లీ ఏదైనా మీరు కాంటాక్ట్ చేయాలంటే మీరు ఈ డీటెయిల్స్ తోటి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో డెఫినెట్లీ ఏదైనా హెల్ప్ అవునా నేను నా సైడ్ నుంచి మీకు హెల్ప్ అండ్ గైడెన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.